రైతును రాజుగా చేస్తా అన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రైతును బికారిగా మార్చే ఘనత, రైతును బికారిగా మారుస్తున్నటువంటి ఘనత ఈ కాంగ్రెస్ సర్కార్కు, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెల్లుతూ ఉంది. మీరు గతంలో రైతును రాజు చేస్తానటువంటి చెప్పి రైతు రుణమాఫీ చేస్తున్నారు. రైతు రుణమాఫీలో మోసమే, రైతు పెట్టుబడి అందించే సాయంలో మోసమే. చివరికి రైతు ఏదైతే పండించిండో ఆ ధాన్యాన్ని కొనేటువంటి విషయంలో కూడా పూర్తిగా కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు వరి కోతలు కోసి సుమారుగా 50 రోజులు గడుస్తూ ఉంది. అయినప్పుడు కూడా ఈ యొక్క వడ్లు ఎక్కడ పోసినటువంటి వడ్లు అక్కడనే ఉన్నాయి. అకాల వర్షాలకు రైతాంగం మొత్తం అస్తవ్యస్తంగా అవుతూ ఉంది. పూర్తి స్థాయిలో పండించినటువంటి ధాన్యం పూర్తి స్థాయిలో నష్టపోతూ ఉన్నారు. ఇదైతే ఈ ధాన్యాన్ని ఆరవేయలేక, ఎందుకంటే మీరు త్వరగా పెడితే త్వరగా వడ్లు కొనుక్కుంటే ఈరోజు రైతాంగం సుభిక్షంగా ఉంటుంది. వడ్లు కొనడం లేదు. కొన్న వడ్లను మీరు లారీలు తెచ్చేటువంటి విషయంలో విఫలమయ్యారు. ఉన్నటువంటి ధాన్యాన్ని కూడా గోడౌన్లలో దాచిపెట్టేటువంటి విషయంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా అందుకని తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసినటువంటి ఘనత ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అని చెప్పేసి సుస్పష్టంగా చెప్తా ఉన్నాం. అందుకనే వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అనే కాడికి ప్రజలు మొత్తం రైతాంగం మీ యొక్క ప్రభుత్వం మీద తిరగబడేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు వెంటనే ఎక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వరి ధాన్యం ఏదైతే ఉందో అది సకాలంలో తొందర కొనాలని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. దాంతోపాటుగా ఈరోజు వడ్లు కొనడం కాదు, కొన్న వడ్లకు బోనస్ ఇస్తున్నారు. బోనస్ మొత్తం బోగసే. తెలంగాణ రైతాంగానికి బోగస్ మాటలు చెప్పి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం మోసం చేసింది. రానున్నటువంటి రోజుల్లోనే మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు వెంటనే. ఎందుకంటే ఈరోజు రైతాంగం ఏ రకంగా అంటే పంటలు రైతాంగం మొత్తం ఈ రకంగా మొలకలు వచ్చినటువంటి పరిస్థితి. అంటే రైతులను అరిగోస, తెలంగాణ రైతాంగాన్ని అరిగోస ఉంచుకుంటున్నారు. అదే కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతు రారాజుగా మిగిలినటువంటి దుస్థితి. రైతుకి ఇన్ని రోజులు కళ్ళల మీద వడ్లు లేవు. కానీ ఈరోజు కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా రైతుల పట్ల, రైతులు కొనే వడ్ల విషయంలో పట్ల పూర్తిగా విఫలమైందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం.